ఎస్ హాయ్ ఆల్. ప్రజెంట్ నేను ఈ వీడియోలో అయితే కండిషనల్ ఆపరేటర్ గురించి చెప్పబోతున్నాను. ప్రజెంట్ ఫస్ట్ సింపుల్గా సింపుల్ ఇఫ్ గురించి చెప్పబోతున్నాను. ఎస్ మీరు కానీ లాస్ట్ వీడియో చూడకపోతే ఇప్పుడే చూడండి. కండిషనల్ ఆపరేటర్ గురించి బేసిక్స్ మొత్తం చెప్పాను. ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎస్ తెలుసు కదా, ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ అనేది ప్రతి దానికి కూడా కామన్. ఎస్ ఇక్కడ ఒకటి చూసుకోలేదు, కొనియో కదా, ఇంకా స్టూడియో వస్తుంది ఇక్కడ. ఎస్ సింపుల్ ఇఫ్ ఇస్తున్నాను కదా, ఫస్ట్ ఒక నెంబర్ని రీడ్ చేసుకోవాలి కదా, దాన్ని ఇంట్ ఐలో పెట్టుకుంటున్నా. ఇంకా printf నెంబర్ స్లాష్ అని ఇచ్చుకోండి ప్రతి దానికి కూడా. ఇప్పుడు మనది స్కానర్ పర్సెంటేజ్ %i. ఎస్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఫస్ట్ ఇఫ్ సింటాక్స్ చెప్పాను కదా, ఇప్పుడు అలాగే చేస్తున్నా. ఇఫ్ ఓపెన్ చేశాను అండ్ ఐ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే గనక మనం ఏం చేయాలి, ప్రింటర్ ద స్టూడెంట్ ఈస్ పాస్. ఎస్ ఇప్పుడు ఎంత ఇంకేం లేదు, గెట్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో. హోప్ ఏం లేవు అనుకుంటున్నా. ఎంట్రీ నెంబర్ వచ్చింది. ఇప్పుడు నేను 46 ఇస్తున్నా. ద స్టూడెంట్ ఈస్ పాస్. మరి 12 ఇస్తా, ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేయలేదు. ఓకే ఇప్పుడు అర్థమైంది కదా, సింపుల్ ఇఫ్ అర్థమైంది కదా. ఇఫ్ ఇస్తే స్టూడెంట్కి 35 కంటే ఎక్కువ వస్తే స్టూడెంట్ ఈస్ పాస్ అని ప్రింట్ చేసాం. మరి తక్కువ వస్తే కూడా చెప్పాలి కదా, అది కూడా చూద్దాం. ఎస్ ఓకే ఇప్పుడు నేను ఇది క్లియర్ చేసేస్తున్నాను. అది కూడా చూద్దాం. ఇప్పుడు అది కూడా అంటే ఇంకేం లేదు, ఇక్కడ జస్ట్ ఎల్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఎల్స్ printf the student is failing the exam. ఎస్ ఇక్కడ ఎంటర్ ద నెంబర్ కాకుండా ఎంటర్ ద స్టూడెంట్ మార్క్స్, ఇలా అయితే బాగుంటుంది కదా. ఎస్ ఇప్పుడు రన్ కొడుతున్నా. ఎంటర్ ద స్టూడెంట్ మార్క్స్. ఎస్ 45 ఇస్తున్నా. ద స్టూడెంట్ ఈస్ పాస్. ఓకే ఇప్పుడు మళ్ళీ తక్కువ ఇస్తా, ఏం చేస్తుందో చూద్దాం. 13 ఇస్తున్నా. ద స్టూడెంట్ ఈస్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా అవసరమైతే నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ఇంకా నెక్స్ట్ ఇఫ్ చెప్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.